హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏమిటంటే కొత్తగా హౌస్ కొనాలి అనుకునేవాళ్ళు ఈ 5 తప్పులు ఎట్టి పరిస్థితిలో చేయకండి. 1. ల్యాండ్ డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా ఇల్లు కొనడం. కొత్తగా కన్స్ట్రక్షన్ ఉన్న ఇల్లు తక్కువ ధరలో వస్తోందని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్ లేదా G+1 ఇల్లు కొనేటప్పుడు చాలామంది ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ సరిగ్గా చెక్ చేయరు. టైటిల్ క్లియర్ ఉందా, ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉన్నాయా అన్నది పూర్తిగా పరిశీలించాలి. లేకపోతే తరువాత ల్యాండ్కి సంబంధించిన సమస్యలు వచ్చి కోర్టు కేసుల్లో ఇరుక్కొని లక్షల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. 2. ఇంజనీర్ లేదా ఆర్కిటెక్ట్ సలహా తీసుకోకుండా కొనడం. పూర్తిగా పెయింటింగ్ అయిపోయి రెడీ టు మూవ్ స్టేజ్లో ఉన్న ఇల్లు కొనే ముందు తప్పనిసరిగా ఒక ఇంజనీర్ లేదా ఆర్కిటెక్టుతో చెక్ చేయించాలి. ఎందుకంటే మెటీరియల్స్ క్వాలిటీ, బేస్మెంట్ స్ట్రెంగ్త్, స్ట్రక్చర్ క్వాలిటీ వంటి విషయాలు సాధారణంగా ఇల్లు కొనేవారికి తెలియవు. సరిగ్గా చెక్ చేయకుండా కొనేస్తే తరువాత గోడల్లో పగుళ్లు రావడం, బయట గోడల నుంచి తడి, చెమ్మ, పెయింట్ పెచ్చులు ఊడడం, భవిష్యత్తులో పై అంతస్తులు వేయాలనుకుంటే ఫౌండేషన్ బలహీనంగా ఉండడం వంటి సమస్యలు రావచ్చు. ఇలాంటివన్నీ మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. 3. వాస్తు చెక్ చేయకుండా కొనడం. ఇల్లు కొనే ముందు మీ పేరుకు, మీ జాతకానికి అనుకూలమైన దిశ ఏదో తెలుసుకొని కొనాలి. అలాగే ఆ ఇల్లు వాస్తు ప్రకారం సరిగ్గా ఉందా లేదా ఒక వాస్తు నిపుణుడితో చెక్ చేయించుకోవడం మంచిది. లేకపోతే తరువాత వాస్తుకి సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 4. HMDA అనుమతులు ఉన్న లేఅవుట్ కాకుండా కొనడం. హైదరాబాద్లో కొత్తగా ఇల్లు కొంటే HMDA పర్మిషన్ ఉన్న లేఅవుట్లో కొనడం చాలా ముఖ్యం. HMDA పర్మిషన్ ఉంటే బ్యాంక్ లోన్స్ త్వరగా వస్తాయి, తక్కువ వడ్డీ రేటుతో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అలాంటి లేఅవుట్లలో రోడ్లు, కాంపౌండ్ వాల్స్, పార్కులు వంటి సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయి. 5. బ్యాంక్లో సిబిల్ స్కోర్ చెక్ చేయకుండా లోన్ ప్రాసెస్ ప్రారంభించడం. కొత్తగా జాబ్లో చేరినవారు, మొదటిసారి ఇల్లు కొనేవారు సిబిల్ స్కోర్లో ఏవైనా సమస్యలు ఉంటే బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇస్తాయి. దీంతో భవిష్యత్తులో ఈఎంఐ భారంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా సిబిల్ స్కోర్లో ఉన్న సమస్యలు ఉంటే క్లియర్ చేసి తరువాతే లోన్ ప్రాసెస్కు వెళ్ళాలి. ఈ 5 గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. సరైన పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటే మీకు లక్షల రూపాయల నష్టం తప్పితుంది, మీ ఫ్యామిలీతో హాయిగా ఉండొచ్చు. ఓకే గైస్, మా నేహశ్రీ బిల్డర్స్ ఛానల్లో కన్స్ట్రక్షన్ గురించి A to Z అన్ని రకాల వీడియోలు ఉన్నాయి. అన్నీ చూసి మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాము. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే గైస్.